హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ అని మా హస్బెండ్ మటన్ కీమా తీసుకొచ్చారండి. సో ఇప్పుడు ఎంతో రుచికరమైన మటన్ కీమా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అనేది ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం పుదీనా కూడా తీసుకున్నా అండి. సో పుదీనా తీసుకొని బాగా కలుపుకోవాలి. అలా వేయించుకున్న తర్వాతకి నేను ముందుగా మటన్ కీమా అనేది ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నా అండి ఆల్రెడీ. సో ఆ కూర అనేది మటన్ కీమా కూర అనేది అందులో వేయాలి. అందులో వేసి ఆయిల్లో బాగా కుక్ అవ్వనివ్వాలి. సో అలా కుక్ అవ్వాలి ఆయిల్లోనే. అలా కుక్ అయినాక నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాండి. అప్పుడే ఫ్రెష్గా నూరి పెట్టుకున్నా. సో టేస్ట్ కూడా బాగా వస్తుంది అని చెప్పి. సో అలా పచ్చివాసన పోయే వరకు మనం ఉడికించుకోవాలి. అలాగే తగినంత పసుపు కూడా తీసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను కొన్ని టమాటాస్ కూడా వేస్తానండి ఇందులో, ఎందుకంటే మంచి గ్రేవీ కూడా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేను కొన్ని టమాటాస్ కూడా తీసుకున్నా. టమాటాస్ తీసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఆ టమాటాలు అనేది మెత్తపడాలి. మెత్తపడినాక కొంచెం తగినంత కారం కూడా వేసుకోండి. సో నేను అలా కొంచెం కారం వేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఈ మటన్ కీమా అనేది ఆయిల్లోనే ఎక్కువ ఫ్రై అవ్వాలండి. అలా అయితే మంచి కుక్ అవుతుంది. చూసారా ఆయిల్ అనేది మీదికి ఎలా తేలుతుందో, అలా తేలితే ఒక 60% ఆఫ్ మటన్ కీమా అనేది కుక్ అయినట్టే మనకి. సో ఇప్పుడు అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే కింద మాడిపోకుండా ఉండడానికి. మనం కారం వేసాం కాబట్టి కింద మాడుతుంది ఎట్లయినా. సో అలా మాడకుండా ఉండడానికి అలా కలుపుతూ ఉండండి. సో నేను కొన్ని అవసరమైనంత వాటర్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే మటన్ కదా, సో కొంచెం కుక్ అవ్వాలి అని చెప్పి కొన్ని వాటర్ తీసుకున్నా. చూసారు కదా ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో అలా పైకి తేలినప్పుడు మనకు ఆల్మోస్ట్ మటన్ కీమా అనేది కుక్ అయినట్టే. అలా కొంచెం దగ్గర పడినాక కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోండి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ కీమా రెడీ అయినట్టే అండి. ఇది బగారా రైస్కైనా, వైట్ రైస్కైనా, చపాతీలకైనా చాలా సూపర్గా ఉంటుంది. సో మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.